రాజకీయాల్లో కీలకం ఓట్లు సీట్లు ఇవి రావాలంటే జనం మెచ్చిన నేత ఉండాలి. ఆ నేతకు పాపులారిటీ ఉండాలి, సీనియారిటీ కూడా ఉండాలి. అయితే ఇవన్నీ ఇప్పటి రాజకీయాలకు సరిపోవా? పాపులారిటీ రాకపోయినా సీనియారిటీ లేకపోయినా పర్వాలేదా? ఎలక్షన్ మేనేజ్మెంట్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? మాస్ ప్రచారం స్థాయి నుంచి మారుతున్న హైటెక్ రాజకీయాల వల్ల పార్టీలకు లాభమా నష్టమా? ఎలాంటి రాజకీయ పునాది లేకుండానే 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి 1983లో ప్రభంజనం సృష్టించారు ఎన్టీఆర్. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను తన పాదయాత్ర ద్వారా 2004లో అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్. రెండు బలమైన పార్టీలున్నా మంచి మాస్ ఫాలోయింగ్ తో 2009లో 70 లక్షల ఓట్లు సాధించారు చిరంజీవి. ఉద్యమంతో పాటు తన కరిష్మాతో తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కేసీఆర్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇప్పుడు ఈ పాపులారిటీ, సీనియారిటీ, కరిష్మాను డామినేట్ చేసేలా కొత్తగా ఎలక్షన్ మేనేజ్మెంట్ వచ్చి చేరింది. ఇదే రాజకీయాలను కొత్త మలుపులు తిప్పుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల నుంచి ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. అక్కడి రాజకీయ ప్రచారమంతా ఈవెంట్ మేనేజ్మెంట్లా ఓ సంస్థ చూసుకుంటుంది. నేతలు దాన్ని ఫాలో అయిపోతారంతే. 2014లో మోదీ ఇలాంటి ఫార్ములానే మన దగ్గర ఫాలో అయ్యారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మోదీ కోసం పనిచేశారు. ఆయన వ్యూహాలు బీజేపీకి బాగా పనికొచ్చాయి. ఆ తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబుల్లోనూ పీకే వ్యూహాలు రచించారు. కానీ యూపీలో మాత్రం అవి బెడిసికుట్టాయి. అక్కడెలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి వ్యూహాలకు పదును పెట్టడంలో అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ కూడా మహాదిట్ట. అందులో వీళ్లకు చాలా సీనియారిటీ ఉంది. కులాలు, వర్గాలు, స్థానికంగా పార్టీ బలం, బలహీనతలు, ప్రజా సమస్యలు, ఇలాంటి అంశాలెన్నో ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి వాటన్నింటినీ ఎలక్షన్ మేనేజ్మెంట్ సంస్థలు అధిగమించగలవా అన్నది అనుమానమే. కాకలు తీరిన నేతలను కాదని లోకల్గా పట్టున్న నేతలను పక్కన పెట్టి కంప్యూటర్లలో లెక్కలతో కుస్తీ పట్టి వ్యూహాలు రచించే వారి ప్లాన్లు వర్కౌట్ అవుతాయా? క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కొత్త తరహా రాజకీయ పోకడలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవ్యాప్తంగా కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అధికారికంగా ప్రశాంత్ కిషోర్ను ప్రకటించడంతోనే ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందనే ఒక వార్తలు, చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి సాయిబాబు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి, విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మనతో జాయిన్ అవుతారు. మొదటగా సాయిబాబు గారు, మీరేమనుకుంటారు? క్యాంపెయిన్ మేనేజ్మెంట్ రాజకీయాల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఎలక్షన్ గెలవటము లేకపోతే ప్రజలకి సేవ చేద్దాం అనుకోవటం ఒక కార్పొరేట్ కన్సల్టెంట్ల మీద లేకపోతే క్యాంపెయిన్ మేనేజ్మెంట్తో జరుగుతుంది అనేది చాలా పొరపాటు అండి. ఇక్కడ పార్టీకి ఒక వ్యూహం ఉండాలా, రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చేస్తున్నాము మేము, లేదా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది దాన్ని మేము విధంగా చేయబోతున్నాం అనేది పార్టీకి, పార్టీ నాయకుడికి, కేడర్కి వ్యూహం ఉండాలి. కానీ ఒక కార్పొరేట్ కన్సల్టెంట్ని వీళ్ళని తీసుకొచ్చుకునేది కరెక్ట్. కానీ పొలిటీషియన్ కంటే కార్పొరేట్ స్పెషలిస్ట్ అంటే పోలింగ్ స్పెషలిస్ట్ వాళ్ళు పర్ఫెక్ట్ రాజకీయం చేయగలుగుతారు, స్కీమ్ చేయగలుగుతారు, వ్యూహం అందించగలుగుతారు. దాని ప్రకారం పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకోగలదని నమ్మకం కనిపిస్తుంది అందరికి. చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఒక కార్పొరేట్ కల్చర్లో కొంతమంది కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు. ఇది జరుగుతుంది మనం గతంలో చూసాం. కానీ ఒక కార్పొరేట్ స్థాయి కంపెనీ కానీ, కార్పొరేట్ కన్సల్టెంట్లు కానీ రాజకీయాలను ప్రభావితం చేస్తామనేది మనం చూడలేదు ఇప్పుడు కూడా. అన్నా హజారే ప్రభావితం చేశాడంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం వల్ల అన్నా హజారే ప్రభావితం చేశాడు. లేదా కేజ్రీవాల్ ప్రభావితం చేశాడంటే ఒక సిద్ధాంతపరంగా అతను వచ్చి ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ని మించి రామ్దేవ్ బాబా పతంజలి అనే పేరుతో వచ్చేసి అనేక కార్పొరేట్ దిగ్గజాలు మొత్తాన్ని కూడా ఎంఎన్సీ కంపెనీలను కూడా కింద పడిపోయి మొత్తం బిజినెస్ మొత్తం పతంజలి అనేది ట్రై చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇక్కడ వీళ్ళ వ్యూహం ఏంటి అనేది కూడా ఇంతవరకు ప్రశాంత్ కిషోర్ పనిచేసింది అందరికీ కూడా అధికారంలో ఉన్న ఏదో ఒక పార్టీతో, ఏదో రాష్ట్రంలోనో కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీతో అసోసియేట్ అయ్యాడు. కానీ ప్రతిపక్షాలతో కూడా ఎక్కడ కూడా ఇంతవరకు అసోసియేట్ అవ్వలేదు అతను. ఇది ఫస్ట్ టైం చెప్పాడు. అదేవిధంగా ఏ విధంగా వచ్చాడు అతను? పేమెంట్గా వచ్చాడా, లేకపోతే నేను ఫ్రీగా పనిచేయడానికి వచ్చాడా, ఆంధ్రప్రదేశ్లోకి నీళ్లు తెస్తానని వచ్చాడా, నిధులు తెస్తానని వచ్చాడా? ఈ వ్యూహాలతో రావాలి. కానీ
ఎవరో కన్సల్టెంట్ వచ్చాడు, ఆయనతో వ్యూహం మారిద్ది అనుకునే వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్లోకి వెళదాం. మీరేం చెప్తారు విష్ణువర్ధన్ గారు? క్యాంపెయిన్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇప్పటివరకు పొలిటీషియన్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ శక్తులు ఈ రంగంలోకి ఎంటర్ అయినాయి. తద్వారా రాజకీయాలను పూర్తిగా చేంజ్ చేయగలరన్నా, లేకపోతే గెలుపోటములను వాళ్ళు స్ట్రాటజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేయగలరన్నా నమ్మకం మీకుందా? ఎందుకంటే మీ పార్టీ మొదలుపెట్టారు, మీ పార్టీ జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ని తీసుకురాయని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని బయటకు పంపించి వేరే వాళ్ళని నియమించుకొని, ఏదైనా మీ పార్టీ ప్రధానంగా మోడీయే ఇది ఒక సక్సెస్ మంత్రా కింద దేశంలో ఇంట్రడ్యూస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎంతవరకు నమ్ముతున్నారు ఈ స్ట్రాటజిస్టుల కెపాసిటీ గురించి? రజనీ గారు నమస్కారం, మీకు సాయిబాబా గారికి. ఒకటి, నేనైతే సాయిబాబా గారి యొక్క అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఖచ్చితంగా ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత రాజకీయ పార్టీల యొక్క ఆలోచన, రాజకీయ పార్టీలకు ప్రజలు వేసే ఓట్ల యొక్క ఆలోచన చాలా రకాలుగా మారింది. ఎందుకంటే ఈరోజు సిద్ధాంతాలతో రాజకీయాలు చేసేటువంటి రాజకీయ పార్టీలు వేరు. ఈరోజు ఈ దేశంలో రెండు పార్టీలు, సిద్ధాంత పార్టీతో ఉద్యమాలు చేసే పార్టీలు కానీ, రాజకీయాలు చేసే పార్టీలు కానీ, మేము కమ్యూనిస్ట్ పార్టీలు మిగిలినాం. ఎందుకంటే 23 సంవత్సరాలుగా మేము ప్రజాక్షేత్రంలో అనేక రకాలైనటువంటి పదవులు ఉన్నా లేకపోయినా మేము పనిచేస్తున్నామంటే మాకు ఒక సిద్ధాంతం ఉంది. మిగతా రాజకీయ పార్టీలు మనం పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల వ్యూహాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఫలితాలు కనపడుతున్నాయి. ఈరోజు బీహార్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ, లేదా పంజాబ్లో వచ్చిన ఫలితాలు కానీ, మీరు నమ్ముతున్నారు విష్ణు గారు, ఒక పొలిటీషియన్ కంటే ఒక కార్పొరేట్ అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టు, క్యాంపెయిన్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తి సక్సెస్ ఎక్కువ సాధించగలుగుతాడని, ప్రజల నాడిని పట్టుకోగలుగుతారు, ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి పొలిటికల్ పార్టీకి అందివ్వగలుగుతారని మీరు నమ్ముతున్నారా? ఒకటి, పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎట్లుంటుందంటే రజనీ గారు, ఇప్పుడు మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 45 లక్షలు 47 లక్షల సభ్యత్వం ఉంది. మాకు తెలుగుదేశం పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉంది. మరి మాకంటే కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలమైన రాజకీయ పార్టీ, క్షేత్రస్థాయిలో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ. అట్లా కంపేర్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల కంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా సంవత్సరాలుగా అదే పార్టీలో పనిచేస్తుంటారు. ఎన్నికల కాటుకు వచ్చేలకు మేము ఎన్నికల మేనేజ్మెంట్లో వైఫల్యం చెందుతున్నాము ఆంధ్రప్రదేశ్లో. నానైతే 1992 నుంచి నేను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు నేను పనిచేశాను, నేను చూశాను కార్యకర్తల నుంచి ఈరోజు ఎలక్షన్ సంబంధించిన విషయాల్లో. అయితే ఇక్కడ ఏంటంటే 10% 5% ఓట్ల తేడా ఏదైతే ఉందో ఆ ఓట్ల తేడాకు సంబంధించిన ఈ అభ్యర్థుల యొక్క గెలుపు ఓటములను ఇలాంటి యొక్క ఎవరైతే ఎన్నికల యొక్క మేనిఫెస్టోలు కానీ, లేదా ఎన్నికల యొక్క మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల యొక్క స్ట్రాటజీలు కానీ ఖచ్చితంగా 2-3% ఓట్ల పర్సెంటేజ్తో అభ్యర్థులు కూడా 90% కూడా వ్యూహకర్తలే రాజకీయ పార్టీల ఎన్నికలను గెలిపిస్తాయని నేను చెప్పను. కానీ 10% యొక్క ఫలితాలు మాత్రం, 15% యొక్క ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. దానికి ఉదాహరణ సోషల్ మీడియాకు సంబంధించి 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఆ రోజు మా ప్రధానమంత్రి అభ్యర్థిగా హైదరాబాద్లో యొక్క యువపేరు పెట్టిన తర్వాత రాత్రి 10 గంటలకు మేము అందరం కలిసి నరేంద్ర మోడీ గారితో కూర్చుంటే 100 పార్లమెంట్ స్థానాల్లో ఈ దేశంలో సోషల్ మీడియా మార్చబోతుంది. కాబట్టి సోషల్ మీడియా వ్యాపారం చేస్తున్నారు, మీరు వ్యాపారం చేస్తున్నారు, రాజకీయం కాదు చేస్తుంది, వ్యాపారం చేస్తుంది. రజనీ గారు మీరు ఆలోచించే వ్యాపారం కావచ్చు. వ్యూహకర్తలు అనేటువంటి రాజకీయ పార్టీకి ఇంటర్నల్ గా ఉంటారు. రాజకీయ పార్టీలకు బయటకు రాకోకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది వ్యూహకర్తలు ఉంటారు. వాళ్ళందరూ స్క్రీన్ మీద కనపడరు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ప్రొఫెషనల్ గా వచ్చాడు కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. కానీ అన్ని తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే ఉంటారు, కాంగ్రెస్ లో బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే ఉంటారు, బీజేపీలో బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే ఉంటారు. వాళ్ళే వ్యూహకర్తలు. ప్రశాంత్ కిషోర్ ఈ రోజు బోర్డు వేసుకున్నాడు కాబట్టి మనం చర్చలోకి వచ్చింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యూహకర్తలు ఉంటారు. ఆ యువకర్తలు ఉంటేనే ఆ రాజకీయ పార్టీల యొక్క అధికారంలోకి రాగలుగుతాయి. రైట్. బాలసుమన్ గారు మీరేమనుకున్నారు? మీరు ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మొన్న తెలంగాణ నినాదంతో కూడా విడిగలిచింది. ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్న కొత్త పోకళ్ళు కానీ, క్యాంపెయిన్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ, పొలిటికల్ స్ట్రాటజిస్టులు, వీళ్ళ అవసరం రాజకీయాల్లో ఎంతవరకు ఉంది? ఒకవేళ వీళ్ళ అవసరం ఉంది అని అనుకుంటే ఆ ధోరణి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కరెక్టేనా? అంటే సూటిగా చెప్పాలంటే నిజంగా సరే, ఏ రాజకీయ పార్టీ ఎవరిని నియమించుకోవాలి, ఎవరి ఆలోచన విధానం ప్రకారం ముందుకు పోవాలనేది ఆయా రాజకీయ పార్టీలు ఇష్టం. నేను వాటి జోలికి పోను. కానీ నేను నాకున్నంత అవగాహన మేరకు నేను చూస్తున్నది, నేను గమనించింది, ప్రజా అవసరాలు, ప్రజలకు కావలసినటువంటి వాటిని తీర్చడంలో రాజకీయ పార్టీల తపన, అంతిమంగా ఇవే ప్రజల మధ్యలో రాజకీయ పార్టీలకు ఒక స్థానం ఉండేటట్టు చేస్తే తప్పితే ఎవరో వచ్చి ఏదో వ్యూహం రచిస్తే, ఎవరో వచ్చి ఏదో చేస్తే ప్రజల మనసులో రాజకీయ పార్టీలకు స్థానాలు ఉంటాయనుకోవడం నిజంగా నా దృష్టిలో అదైతే
100% కరెక్ట్గా. కానీ దేశంలో బీజేపీ చేసింది, బీహార్లో నితీష్ కుమార్ చేశారు, పంజాబ్లో చేశారు, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక ప్రయత్నం జరిగింది. ఇట్లా దేశంలో రకరకాల ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అన్నీ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ దిశగా వెళుతూ ఉన్నాయి, ఆ అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నాయి అని అంటే అది రాజకీయమైన అధికారం కోసం పడే తపన కోసం వచ్చిన సృష్టి అనుకోవాలా, లేకపోతే నిజంగా ప్రజల అవసరాలు పొలిటీషియన్ కంటే వాళ్ళే ఎక్కువ బాగా తెలుసుకుంటున్నారు, పొలిటీషియన్ కంటే వాళ్ళే బాగా స్ట్రాటజీ తయారు చేస్తున్నారు, పొలిటీషియన్ కంటే వాళ్ళే పర్ఫెక్ట్ మేనిఫెస్టో తయారు చేస్తారు అనుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందా? అంటే ప్రజల అవసరాలు గుర్తించడంలో ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ వారికి ఉన్నంత ఆ కమిట్మెంటు ఏ వ్యూహకర్తకు ఉంటుందని నేను అనుకోను. ఒకటి. రెండవది, ఇదే వ్యూహకర్తలు రకరకాల వ్యూహాలల్లి రకరకాల ప్రయత్నాలు చేసినా కొన్ని చోట్ల విజయాలు వచ్చినాయి, కొన్ని చోట్ల అపజయాలు వచ్చినాయి. అవి మనం మర్చిపోవద్దు. అంతిమంగా జరిగేది ఏంటంటే ప్రజల్లో రాజకీయ పార్టీగా మనకేమైనా స్థానం ఉంటే వీళ్ళ వ్యూహాల వల్ల ఎంతో కొంత యాడ్ అవుతుంది కావచ్చు, కానీ మొత్తం వాళ్ళే ఏదో వ్యూహాన్ని రచించి ప్రజల్లో మనల్ని గెలిపించేంత ఉంటుందని నేనైతే అనుకోను. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో మనము ఎక్కువగా మాట్లాడుకుంటున్నది ట్రంప్ గారి ఎలక్షన్, దాని అనంతరం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బీహార్ ఎన్నికలు కానీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ అక్కడ ఏదో జరిగిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. నిజంగా నేను వ్యూహకర్తల వ్యూహాల వల్లనే ఆయా ప్రాంతాల్లో విజయాలు వచ్చినాయని నేను అనుకున్నాను. అక్కడ ఉండేటటువంటి సామాజిక సమీకరణాలు, అక్కడ ఉండేటటువంటి ప్రజల అవసరాలు, అక్కడ గత ప్రభుత్వాల పనితీరు, అక్కడ ఉండేటటువంటి పార్టీల పట్ల ప్రజలకు ఉండేటటువంటి అభిప్రాయం, ఇవన్నింటి ఫలితమే వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ ఖచ్చితంగా సరే వైసీపీ పార్టీ వాళ్ళేదో ప్రశాంత్ కిషోర్ గారిని పెట్టుకున్నారని మనం చూస్తూ ఉన్నాం. ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, దాన్ని మనం ఎవరం కాదనిలేం. డెమోక్రసీలో ఎవరికైనా అవకాశం ఉంటుంది, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు పోవచ్చు. అంతిమంగా నేను అనుకోవడం, ప్రజల్లో నాయకుడికి కానీ ప్రజల్లో ఆ పార్టీకి కానీ పలుకుబడి ఉంటే ఈ పార్టీ అధికారంలోకి రావడం వల్ల, ఈ నాయకుడు ముఖ్యమంత్రి కావడం వల్ల మాకేదో ఉనగురుద్ది, మాకు ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ప్రజలు భావిస్తే తప్ప ఆయా పార్టీలకు ప్రజల అవకాశాలు ఇవ్వరు. రైట్. రాంబాబు గారు, ఏ ఉద్దేశంతో మీరు క్యాంపెయిన్ స్పెషలిస్టులను తయారు చేస్తూ ఉన్నారు? బహిరంగంగా డైరెక్ట్గా ప్రకటించడం ద్వారా, మాకు క్యాంపెయిన్ మేనేజ్మెంట్ చేసే ఒక స్పెషలిస్ట్ ఉన్నారని ప్రకటించడం ద్వారా పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, పొలిటికల్ పార్టీ ఆ సిస్టమ్ని ఏదైతే ఉందో ఆ బౌండరీస్ చెరిపేసి పొలిటికల్ పార్టీ కంటే స్ట్రాటజిస్టులే దేశంలో లేకపోతే రాజకీయాలను ఎక్కువ ప్రభావితం చేయగలుగుతారని వైసీపీ పార్టీ నమ్ముతుందని ఒక భావన క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఆ భావన క్రియేట్ అయితే మనం చేయగలిగింది లేదు. కానీ ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా అసలు పార్టీ అనేది మూల స్తంభాలు మొత్తం మెటీరియల్ బాగా ఉన్నప్పుడు మాత్రమే వ్యూహకర్తలు కొంత పనిచేస్తారు తప్ప అసలు పార్టీలో సరుకు లేకపోతే వ్యూహకర్తలు వచ్చేసి ఆ సత్యసాయిబాబా లాగా విభూతి పైన తీసేసి చేతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. వ్యూహకర్తలు పొలిటీషియన్ తనకంటే తన పార్టీ నాయకుల కంటే బయట వ్యక్తుల్ని నమ్ముకునే, అంటే థర్డ్ పార్టీ ఒక న్యూట్రల్ లేకపోతే ఒక క్యాంపెయిన్ స్పెషలిస్టుల్ని వాళ్ళు నమ్ముకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక్కటండి, ఇక్కడ నమ్ముకోవటం అంటే మీరు చెప్పేది ఏంటి? నమ్ముకోవడం ఇది కొత్త సాంప్రదాయం ఏం కాదే. ఇంతకుముందు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ గారు కూడా నేను అదే పెట్టుకున్నారు, మోడీ పెట్టుకున్నారు, నితీష్ కుమార్ పెట్టుకున్నారు, పంజాబ్ లో పెట్టుకున్నారు, ఉత్తరప్రదేశ్ లో పెట్టుకున్నారు, అందరూ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటారు? అంత పొలిటికల్ సిస్టమ్ ఎట్లా అయిపోయింది? నేను ఏదంటే ఓట్లు లేని వాళ్ళు పెట్టుకుంటే ఏమి ఓట్లు సృష్టించబడవు. ఉన్న ఓట్లను సక్రమంగా పోల్ అయ్యేదానికి మేనేజ్ చేసుకోవటం ఎలా? అదే పాయింట్ దగ్గర పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్, కార్యకర్తలు, నాయకులు వీళ్ళకంటే బయట నుంచి వచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్ 35-38 ఇయర్స్ ఒక యువకుడు వాళ్ళు ఏం మార్చగలుగుతారు? ఏం సిస్టమ్ ని ఖచ్చితంగా బయట నుంచి చూడగలిగిన అయి మాత్రమే దానికి కరెక్ట్ అడ్వైజ్ ఇస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళకంటే ఇంత పెద్ద కార్యకర్తలు, వ్యవస్థ సభ్యులు. రజనీకాంత్ గారు, మీరు నేను చెప్పేది వినండి. ఆల్రెడీ గేమ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఆడాలనేది వాళ్ళు డిసైడ్ చేయలేరు. గేమ్ లో లేకుండా బయట నుంచి చూసేటటువంటి గేమ్ తెలియని ఐఐటి చదువుకున్న వాళ్ళు లేకపోతే పొలిటికల్ శాస్త్రం చదువుకున్న వాళ్ళు వచ్చి పొలిటీషియన్ ని డిక్టేట్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా? డిక్టేట్ అది అక్కడే మీరు పొడవు. డిక్టేట్ అంటారేంటి? ఇట్ ఇస్ అన్ అడ్వైస్. వెదర్ యూ ఫాలో ఆర్ నాట్, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని మేము అడ్వైజర్గా పెట్టుకుంటే ఆయన ఇచ్చిన అడ్వైస్ అన్ని కూడా తూచా తప్పుకోకుండా డిక్టేట్ చేస్తే రాసుకుని మేము చేస్తామా? కాదే. మీరు అంబటి రాంబాబు 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న అంబటి రాంబాబుకి తెలియని ఒక గొప్ప విషయం ప్రశాంత్ కిషోర్ 38 ఏళ్ల ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పగలుగుతాడు అనేది పాయింట్. నేను ఇక్కడ నీకు చెప్తాను, సత్తెనపల్లిలో నేను ఉన్నాను. సత్తెనపల్లిలో నాకు తెలియని అంశాలను ప్రశాంత్ కిషోర్ చెప్పగలుగుతాడు. కాదు నాకు తెలియనంటే నేను గోడ అవుట్ సైడ్ ఏం జరుగుతుందో చూసేటటువంటి అవకాశం నాకు ఉండదు. ఎందుకంటే అదర్ పార్టీలు ఏం జరుగుతుందో చూసే అవకాశం ఉండదు. లేదు, న్యూట్రల్స్గా ఉన్నటువంటి ఓటర్లని ఏ విధంగా అప్రోచ్ కావాలో తెలియకపోవచ్చు. అంతా మేము ఇక్కడే ఉండొచ్చు. 30 సంవత్సరాలు రాజకీయాల్లో తలపండి రంగేసుకుంటున్న మీలాంటి వాళ్ళు కూడా. రజనీకాంత్ గారు, ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే
మీకన్నా ప్రశాంత్ కుమార్ గొప్పోడా అంటే పొలిటికల్ సిస్టమ్ కంటే గొప్పడా ప్రశాంత్ కిషోర్ కావచ్చు, రేపు అవినాష్ ఎరగవాల్ కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు. ఇక్కడ నేనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సిద్ధాంతపరమైనటువంటి అంశం మీద మనం చర్చిస్తున్నాం తప్ప అంబటి రాంబాబు గొప్పవాడా, ప్రశాంత్ కిషోర్ గొప్పవాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చి తెల్లారిపాటి ముఖ్యమంత్రి చేసేస్తాడా, ఇవి కాదు అంశాలు. బయట నుంచి ఒక ఎయిడ్ తీసుకోవడం, బయట నుంచి ఒక సహాయాన్ని తీసుకోవటం, ఒక కొంత చర్చించడం అనేది ఒక రాజకీయ పార్టీలకు అవసరం అనేది కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్. దానిలో భాగంగానే మేము చేసాం. ఇది నేను మీ ఒక్కళ్ళ గురించి అంటలేదు, ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ లో ఎవరైతే ఈ తరహా వాడుకుంటారో వాళ్ళ గురించి మాట్లాడారు. ఇది ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. ఇది ఇంతకు ముందు పొలిటికల్ సిస్టమ్ ని దాటిపోతుందా? ఎక్కడ పొలిటికల్ సిస్టమ్ ఎక్కడ? ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, నేను ఎమ్మెల్యేస్గా మేము పోటీ చేసిన రోజున సర్వేలు ఉన్నాయా? శాస్త్రీయంగా సర్వేలు చేశారా? ఏం సర్వేలు చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఆ సిస్టమే లేదు. ఇప్పుడు సర్వే సిస్టమ్ వచ్చింది, ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఇప్పుడు టీవీల్లో మీరు ఏ పార్టీ గెలుస్తుందో ముందే సర్వేలు చెప్తారు. అది ఇటువరకు ఉన్నదా? ఇటువరకు ఇందిరాగాంధీ పరిపాలన చేసినప్పుడు లేదా అంతకుముందు వేరను వాళ్ళని నమ్ముకొని మనం పనిచేయడం. ఇప్పుడు ఒక సర్వే చేసి రాంబాబు గారు మీ సత్యనపల్లిలో మీరు గెలిచే అవకాశం ఉంది, లేకపోతే రజనీకాంత్ గారు మీరు గెలిచే అవకాశం ఉంది, దీన్ని కొద్దిగా ఇట్లా టర్న్ చేసుకుంటే బెటర్ అని అడ్వైజ్ చేస్తారు. ఆ అడ్వైజ్ చేయటం వరకే తప్ప ఆ అడ్వైజ్ పాటించకపోవడం అనేది మీ మీద నా మీద ఆధారపడి. రైట్ సాయిబాబు గారు, మీ పాయింట్ ఏంటి? అంటే ఇక్కడ వైసీపీ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, సిద్ధాంతాలని ఏ విధంగా ప్రశాంత్ కిషోర్ ప్రభావితం చేయాలనే దానికే వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అక్కడ చెప్పారు క్లియర్గా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా మనతో పాటు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ఇక మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే వాళ్ళ సిద్ధాంతాలని రివ్యూ చేసుకోవడానికి పెట్టుకున్నారు, కానీ ఇది ఎలక్షన్ గెలవడం కోసం అయితే కాదు. యూజువల్లీ క్యాంప్ ఇప్పుడు పార్టీ గెలిచిన తర్వాత అంటే మనం చాలాసార్లు విన్నాం, ఇప్పుడు పేర్లు అనవసరం, కానీ పార్టీలో పనిచేసి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు తెచ్చుకునో లేదంటే ఇవి తెచ్చుకునో అవి తెచ్చుకునో చేసేదానికంట ఓకే ఇప్పుడు దీనికి ఎంత ఇప్పుడు లీగల్ గా చేస్తాము, సో లీగల్ గా దిస్ వాట్ యూ పే, అక్కడతో అయిపోతుంది. అండ్ క్యాంపెయిన్ అనేది ఏంటంటే పార్టీని హెల్ప్ చేయడానికి తప్ప కానీ పార్టీకి ప్యారలల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసో లేదంటే వాళ్ళు సూపర్ పవర్ అయ్యో అయితే నేను ఎక్కడ అవడం చూడలేదు. రైట్, పాయింట్ నోటెడ్. ఒక్క నిమిషం మీరు లైన్ లోనండి. రజనీ గారు నేను అనేది ఏంటంటే కన్సల్ట్ ఇప్పుడు వారే ఒప్పుకుంటున్నారు. అవినాష్ గారు ఏమంటున్నారు, కొత్తగా మేము చెప్పేది ఏం లేదు, కొత్తగా కూడా మేము చేసేది ఏం లేదు, ఉన్నదాన్ని కొంత దాన్ని మేము మెరుగుపరచడానికి మా ప్రయత్నం చేస్తాం. అది కూడా మా మనుషులతో కాదు, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉండే ఆ కార్యకర్తలు వాళ్ళతోనే మేము చేయగలుగుతాం, మేము కొత్త చేసేది ఏం లేదు వారే అడ్మిట్ అయిన. ఒకటి రెండోది, నిజంగా అంటే మనం అంతా కూడా ఆలోచించినట్టయితే రాజకీయ పార్టీలుగా ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలనేది అంతిమ ఆలోచన ఉండాలి. ఏం చేస్తే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు, ఏం చేస్తే ప్రజలు మన వైపున ఉంటారు, తద్వారా ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. ఇదే ఎజెండా. ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగా ప్రతిపక్షంలో కూర్చోవాలని ఏ రాజకీయ పార్టీ అనుకోదు. అధికారంలోకి రావాలనుకుంటుంది, అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఏ రాజకీయ పార్టీ అయినా అనుకుంటుంది. ఆ అధికారంలోకి రావడానికి ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలనేదే అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవడానికి ఆయా రాజకీయ పార్టీల్లో చాలా మంది వ్యూహకర్తలు ఉన్నారు, సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వ్యూహకర్త కావచ్చు, కార్యకర్త కావచ్చు, లీడర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, సర్వీస్ మోటివ్తో వస్తున్నారు. ఇక్కడ బిజినెస్ మోటివ్తో జరుగుతుంది కదా క్యాంపెయిన్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్తో జరిగే దాన్ని పొలిటికల్ సిస్టంలో సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న దాంట్లో అంటే పైకైతే సర్వీసే, ఆ తర్వాత అది రాజకీయం వ్యాపారం అవుతుందా, ప్రాజెక్టులు అవుతుందా, స్కీమ్లా స్కామ్లా అని తర్వాత విషయం. కానీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న దాన్ని రెండు లింక్ చేయటం ఎంతవరకు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో దశాబ్దాలుగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా సిన్సియారిటీతో కమిట్మెంట్తో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక రకాల వ్యూహాలు తెలిసి రాజకీయాల్లో ఎత్తు పల్లాలు చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకన్నా వీళ్ళేదో గొప్ప చేస్తారని కాదు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తా. ఇదే ప్రశాంత్ కిషోర్ గారు బీహార్లో కాంగ్రెసు అదేవిధంగా జేడీయూ ఆర్జేడీని కలిపి అక్కడ వాళ్ళను గెలుపు అంచుల దాకా తీసుకెళ్ళి వాళ్ళను అధికార పీఠం మీద కూర్చోబెట్టగలిగినారు. సరే, వారి వ్యూహాల వాళ్ళని గెలిచినామని వీళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. బట్ వేరేస్ కమింగ్ టు యూపీకి వచ్చేసరికి సమాజ్వాదీ పార్టీని కాంగ్రెస్ పార్టీని వారు కలపగలిగినారు, డిపాజిట్లు కూడా రాలే. ఎంత డిఫరెన్స్ ఉందో అటర్ ఫ్లాప్ అయింది షో మనం చూసినాం. సో నేను అనడం ఏంటంటే రాజకీయ పార్టీల్లో ఉండేటటువంటి వాళ్ళుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఆ నాయకత్వం మన పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంటే తప్ప, నమ్మకం ఉంటే తప్ప ప్రజలు ఓట్లేయరు. ఊరికే పబ్లిక్ ఏదో వ్యూహాలతోని ఏదో కొంచెం జిమ్మిక్కులతోని ఓట్లు వేయించుకునే రోజులు కావి, ఆ రోజులు పోయినాయి. ఒకటి భారతదేశ రాజకీయాలు చూసుకుంటే రజనీ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. భారతదేశ రాజకీయాల్లో ఒకనాడు స్వాతంత్రోద్యమం తర్వాత స్వాతంత్రం వచ్చిన అనంతరం ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఇవాళకి 7 దశాబ్దాల ఈ కాలం వరకు మనం ఒకసారి పరిస్థితులు చూసుకున్నట్టయితే మొదట్లో
స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, దాని తదనంతరం ఆయా చోట్ల విద్యావంతులు, విజ్ఞానవంతులు, కొంత సమాజటువంటి వాళ్ళు వచ్చినారు. దాని తదనంతరం వస్తూ ఏమైపోయిందంటే రాజకీయాలంటే అభిలాష ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినారు, ఏదో చేయాలనేటటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు వచ్చినారు. దాని తదనంతరం వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, సినిమాలు చేసుకునేటటువంటి వాళ్ళు, అంటే సొసైటీలో వేరియస్ సెక్టార్స్లో మంచిగా స్థిరపడినటువంటి వాళ్ళు అంతిమంగా రాజకీయాల వైపు వచ్చి ఆ దశ వేరు దశలుగా వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ విద్యారంగంలో ఏ రకంగానైతే ప్రభుత్వ పాఠశాలల నుంచి కార్పొరేట్ స్థాయికి ఎడ్యుకేషన్ పోయిందో, ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయికి ఏ రకంగా వైద్య రంగం పోయిందో, పాలిటిక్స్లో కూడా ఈ ట్రాన్స్పరెన్సీ పెరుగుతూ ముందుకు వస్తున్నటువంటి తరుణంలో, కాంపిటీషన్ ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో, ప్రజలకు అవేర్నెస్ ఎక్కువ పెరిగినటువంటి ఈ రోజుల్లో చాలా తక్కువ పర్సెంటేజ్తోని అధికారాలు అటు ఇటు అవుతున్నటువంటి ఈ రోజుల్లో అక్కడ ఇది అవసరం అవుతుందని చెప్పి వీళ్ళను తీసుకుంటున్నారు. ఇది ఒక కొత్త ట్రెండ్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్ లేకపోతే సర్వీస్ మోటివ్ తోనే జరుగుతుందని ఆయన అవినాష్ గారే ఒప్పుకుంటారు. వాళ్ళు ఓకే, రాజకీయ పార్టీకి నేను అంటాను, రాజకీయ పార్టీకి అయినా ఇచ్చిపుచ్చుకోవడమే కదా. ఇవాళ ఇక్కడ ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని ఇంతవరకు ఎవరు ఉపయోగించుకున్నా కానీ ఎవరు కూడా ఆయన ఐప్యాక్ అనే ఒక సంస్థ పేరుతో చేస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఆ సంస్థకి ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎవరు కూడా ఏ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో కూడా ఎవరు కూడా డిక్లేర్ చేయలేదు. ఎవరినైనా స్వచ్ఛందంగా చెప్పమని ఎవరండి ఫ్రీగా చేశాడంటే వాళ్ళు ఫ్రీగా ఉపయోగించుకుంటామని చెప్పండి. వ్యాపారం ఎందుకు ఫ్రీగా ఉపయోగించుకునే వాళ్ళు నేను అవినీతి నిర్మూలన కోసం వస్తున్నాము, లేదా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం వస్తున్నాము అని చెప్పాలి. కానీ ఇవాళ 2012లో ఎలక్షన్ ఎంత తీసుకున్నాడు, 2014లో ఎంత తీసుకున్నాడు, 2015లో ఎంత తీసుకున్నాడు, 16లో ఎంత తీసుకున్నాడు, 17లో ఎంత తీసుకున్నాడు చెప్పమంటే కేవలం నల్ల డబ్బు, అవినీతి వీటిలో ఉన్నోళ్ళే ఒక్కటి సార్ ఇక్కడ మీరు అసలు ఈ చర్చ కన్నా కూడా అంతకన్నా ముందు ఇంకో చర్చకి వెళ్ళాలి. రాజకీయాలు సేవా దృక్పథంతో నడుస్తున్నాయా, వ్యాపార రోజు నడుస్తుంది కాదు, కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ గారు దేనికోసం పోటీ చేస్తున్నారు? వారు ప్రజాసేవ కోసం పోటీ చేస్తున్నారు. అట్లాంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అరుదుగా ఉండే వారి గురించి ఎగ్జాంపుల్ అవునా? ఇప్పుడు ఇక మీరు ఏదైనా ఒక విషయం చేస్తే మీరు ఎగ్జాంపుల్ కదా, వాడు సమాజం అంటే మీరు మంచోళ్ళ అని అంటే ఏం చెప్తాను దానికి? ఎందుకంటే ఇవాళ రాజకీయాలు ఏ దృక్పథంతో నడుస్తున్నాయి ఇవాళ రాష్ట్రంలో? సరే తెలంగాణ సంగతి పక్కన పెడదాం, దాని విషయం తర్వాత కదా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ పద్ధతిలో నడుస్తున్నాయి? ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ గతంలో వాడుకున్నారు మీరు. ఎలక్షన్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ అప్పుడు వీటిలో ఎక్కడ చూపించలేదు. ఫ్రీ సర్వీస్ చేయించుకున్నారా, డబ్బులు ఇచ్చారా లేదా? ఒకటి ఎవరు రజనీ గారు ఒకటి ఏంటంటే ఆ వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్ కంటే, లేకపోతే ఇప్పుడు మాట్లాడిన మన అవినాష్ చెప్పింది స్పష్టంగా చెప్పారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఇంకోటి అనేటంటే కూడా ఇక్కడ ఇష్యూ ఏంటంటే రజనీ గారు, రాజకీయ పార్టీల్లోనే ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు మా సుమన్ చెప్పినట్లు అనేక మంది వ్యూహకర్తలు ఉంటారు. వాళ్ళు పార్టీ కోసము 20 ఏళ్ళు 30 ఏళ్ళు సిద్ధాంతాలతో వెనకుండి పనిచేసేటట్టు ఉంటారు. ఇక్కడ ప్రశాంత్ కిషోరు లేకపోతే ఇంకొకరు డబ్బులు తీసుకోకుండా చేస్తారనేటువంటి దాన్ని మాత్రం నేను ఖచ్చితంగా ఒక్కటి వ్యాపారమా కాదా? ఒక్క నిమిషం రజనీ గారు, మోడీ గెలిచారంటే అది వ్యాపార దృక్పథంతో గెలిచినట్టు కాదా? అవునా రజనీ గారు ఒకటి ఈరోజు మీరే చెప్పారు. ఈ చిన్న ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి గెలుపోటలకు సంబంధించి ఒకవేళ డబ్బులు తీసుకొని చేసినా, డబ్బులు తీసుకోకపోయిన చేసినా, మీకు లైవ్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒకటి చెప్తాను. 2014 ఎన్నికల్లో కోదాడలో పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. ఆ హుజూర్ నగర్ లో వాళ్ళ భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ అనేక ప్రాంతాలకు గెలిచినప్పుడు వాళ్ళ భార్య భర్త ఎందుకు గెలవగలిగినారు? ఇక్కడ ఖచ్చితంగా పనిచేసింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అంటే వ్యూహకర్తల యొక్క పని రాజకీయ పార్టీల గెలుపుకు సంబంధించిన విషయంలో వాళ్ళ శాతము 90% రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ మేనిఫెస్టో పనిచేస్తే 10% వాళ్ళు పనిచేస్తాయని నేను చెప్తున్నా. బీజేపీ డబ్బులు ఇచ్చిందా, బీజేపీ డబ్బులు ఇవ్వలేదంటే ఎవరు ఊరికేం చేయరు. ఇప్పటిదాకా చెప్పినట్టు మైక్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిందే, మీటింగ్ పెడితే డయాస్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిందే, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేస్తే టీవీ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందే, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందే. విష్ణుకు ఒకటే సుడి ప్రశ్న. 2 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో భారతీయ జనతా పార్టీ 160 సీట్లకు పైగా వచ్చింది. ఏ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా పెట్టుకుంటూ వచ్చిందండి?
భారతీయ మోడీ జనతా మాత్రం పార్టీకి ఆయనకు అవసరం జీవితాలు లేదు. త్యాగం కాబట్టి చేసేటువంటి వేల మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వేల మంది అవసరం లేదు, కన్సల్టెంట్ కావాలనేది పనిచేసే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. మల్లు రవి మనతో జాయిన్ అయ్యారు. మల్లు రవి గారు, మీకు సుదీర్ఘ అనుభవం ఉంది, చాలాసేపు వెయిట్ చేయించాం. మీ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ మేనేజ్మెంట్ అవసరమా? మీ దగ్గర ఉన్న అనుభవజ్ఞులు, మీలాంటి అనుభవజ్ఞులు సరిపోతారా? ఇలాంటి మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసే ప్రక్రియకు మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే నా దృష్టిలో వ్యూహకర్తలు కానీ సలహాదారులు కానీ ఉంటారు. వీళ్ళిద్దరు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. వ్యూహకర్తలు సలహాదారులు అనేది మనం ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీలో పోతే దానికి డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, డిఫెన్స్ సెక్రటరీ ఉంటాడు, మనకి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఉంటాడు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఒక డిఫెన్స్ అడ్వైజర్ ఉంటాడు, దానికి డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. వీళ్ళు చెప్పేటటువంటి విషయాల్ని వీళ్ళందరి మీద చర్చకు పెట్టి దాంట్లో ఫైనల్గా తీసుకొని చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అదే రకంగా రాజకీయాల్లో ఏ రకంగా అయితే డిఫెన్స్ సెక్రటరీ, ఆర్మీ చీఫ్, డిఫెన్స్ మినిస్టరు వీళ్ళందరూ ఉన్న తర్వాత కూడా ఈ అడ్వైజర్ ఏ రకంగా ఉంటాడో రాజకీయాల్లో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీలు, ఆ పార్టీలో కింద చేసే కార్యకర్తలు వీళ్ళందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగా అడ్వైజ్ సమయానుకూలంగా కొన్ని బయట నుంచి తెలుసుకొని చెప్పే వాళ్ళని పెట్టడం వల్ల నేను అంటున్నా పొలిటికల్ సిస్టమ్ ఎంత పెద్ద సిస్టమ్. జాతీయ పార్టీ 120 సంవత్సరాల పార్టీ, పైనుంచి టాప్ ఢిల్లీ నుంచి కింద కన్యాకుమారి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు, క్యాడర్ ఉంటారు, నాయకులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు కాకుండా 38 సంవత్సరాల ఐఐటి కుర్రోళ్ళు, లేకపోతే 10 సంవత్సరాల 20 సంవత్సరాల గ్రాడ్యుయేట్లు, వీళ్ళు ఏం స్ట్రాటజీలు ఇస్తారు? వాళ్ళ స్ట్రాటజీలు పొలిటికల్ పార్టీలకు అవసరం అవుతున్నాయంటే పొలిటికల్ పార్టీస్కి ప్రజలతో కనెక్షన్ మిస్ అయిపోయిందా అని ఒక డౌట్ వస్తుంది. అంటే మీరు అసలు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మార్పుల్ని మీరు గమనించకుండా మాట్లాడినట్టుగా నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో ఎలక్షన్లు అయినాయి. దాని తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరిగినాయి. అప్పుడు మీరు చూసినప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎవరో ఆ డేట్ అనౌన్స్ చేయటం, కొంతమంది పేర్లు చెప్పటం, కొంతమంది ఆ పోల్ షీట్స్ పంపించడం, దాని తర్వాత ఎన్నికలు పెడితే ఎవరో గెలిచి వచ్చేవాళ్ళు. దాని తర్వాత జరిగిన మీరు వినాలిగా రజనీకాంత్ గారు, ఎందుకంటే రాజకీయం అంటే ఊరికనే సులకన పోయేటువంటి పరిస్థితి కాదు, వ్యాపారం కాదు. మీరు చెప్పినట్టుగా ఈ వ్యూహకర్తలు అనే వాళ్ళు మీరు 60 సంవత్సరాల మల్లురావు కంటే తెలంగాణలో రాజకీయం ఎట్లా చేయాలో ఇంకొకటి వచ్చి చెప్పాలా? హలో, మీరు ఒక మాట చెప్తున్నారు, రాజకీయం ఎలా చేయాలని వాళ్ళు చెప్పటం లేదు. మా చూపు కళ్ళజోడు లాంటిది. కళ్ళజోడు మీకు కనిపించేదానికంటే మీకు కనిపించే కంటే వాళ్ళకి బాగా కనిపిస్తున్నప్పుడు ప్రజలు మీలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి? మీరు ఒక మాట మీరు అర్థం చేసుకోవటం లేదు. నేను గుడ్డి వాళ్ళ కళ్ళజోడు పెడితే ఏం కనపడదు. కొద్దిగా చూపు తక్కువగా లేకపోతే ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండి రాజకీయం అంతా చేస్తూ బూత్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, తాలూకా లెవెల్ నుంచి, జిల్లా లెవెల్ నుంచి హైదరాబాద్ లెవెల్ వరకు చేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పుడు వాటిని అన్నిటి కొంచెం ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఆ ఫైన్ ట్యూనింగ్ కొంచెం కూడా ఒక పద్ధతి రాజకీయ సిస్టంలో ఇన్ని రోజులు చేసిందే కదా తప్ప. మీరు ఇప్పుడు ఆయన చెప్పి మాకు ఈ ప్రశాంత్ కిషోర్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని ఇదిగో ఇక్కడ ఫార్మర్ సబ్జెక్ట్ తీసుకోండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సబ్జెక్ట్ తీసుకోండి, ఇక్కడ యూత్ గురించి తీసుకోండి, ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోండి. ఇవన్నీ ప్రజలు నిలవాలి ఉన్నారు. మీరు ఇప్పుడు వ్యూహకర్తల అవసరమా లేదా అనే దాని మీద మానవ సమాజ పరిణామ క్రమాలు ఏ విధంగా మారుతున్నాయో ఇప్పుడున్న స్ట్రాటజీలు కూడా మారుతున్నాయి. పూర్వం మనం చూసాం, పెళ్లి చేసుకోవాలంటే ఏం జరిగేది, అన్ని పందిరి మనం వేసేవాళ్ళం, వంటలు మనం ఉండేవాళ్ళం, ఆకులు మనం కోసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. కానీ వాళ్ళ పెళ్లి అంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ వచ్చేసారు. ఏం లేదు, పెళ్లి కూతురు
పరిణామ క్రమాలు వస్తున్నప్పుడు మేనేజ్ చేసుకోవడానికి మొత్తం అన్ని మనం చేసుకోవాలి. ఎమ్మెల్యే తీసి ఈవెంట్ మేనేజర్ పెడితే ఇంకా అద్భుతంగా నియోజకవర్గంలో పనిచేస్తాడు కదా. ఇందాక కూడా ఆ మాట అన్నారు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాని ఆయన పేరు ఏదో హిట్ చేశాడు, ఎవరు మన ఆయన 150 సినిమా, అదేంటది 150 లేదా అక్కడ దాకా బాహుబలి రాజమౌళి హిట్ చేశాడు, అందుకని బాహుబలి లాగా రాజమౌళి యాక్ట్ చేస్తే కుదిరిందా? అందరూ డైరెక్షన్ చేయడం వరకే పనికి వస్తాడు తప్ప గదమోయడానికి అన్నిటికీ ఆయన పనికిరాడు. అదే విధంగా కూడా ఇవాళ కొన్ని సలహాలు తీసుకోవాల్సినటువంటి శ్రమ విభజన, మామూలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రమ విభజన చేసుకుని ఆయన కార్యక్రమం ఆయన చేస్తారు, రాజకీయ నాయకుల కార్యక్రమం రాజకీయ నాయకులు చేస్తారు. అదో ఆయనే వచ్చి ప్రశాంత్ కిషోర్ వచ్చి పోటీ చేస్తే గెలుస్తాడా? ఒక్కొక్కటి కూడా పడదు, అది వేరే విషయం. సరే, అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, ప్రజలతోని రాజకీయ పార్టీలకు ఉండేటటువంటి కనెక్షను, ఆయా పార్టీలకు ఉండేటటువంటి కమిట్మెంటు, వాళ్ళకు ఉండేటటువంటి ప్రజల పట్ల ప్రేమ, వీటన్నిటిని కూడా ప్రజలు చూసి ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా ఇవ్వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా పాత రోజుల్లాగా అమాయకులు ఎవరు లేరు ప్రజలు. అందరి చేతులలో ఇవాళ రేపు సెల్ ఫోన్లు ఉంటున్నాయి, అందరు వాట్సాప్ వాడుతున్నారు. ఒక చిన్న సంఘటన జరిగితే నిమిషాల్లో అందరికి తెలిసిపోతూ ఉంది. కాబట్టి చాలా అవేర్నెస్ వచ్చింది, ట్రాన్స్పరెన్సీ వచ్చింది, చాలా యాక్టివ్ అయినారు, టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఇలాంటి కన్సల్టెంట్లను నియమించుకోవడం ద్వారా ఏదో ప్రయోజనం పెద్ద ఉనగూరుతుంది అనుకుంటే అది డెఫినెట్గా భ్రమనే. నేను అనుకోవడం ఇలాంటి కన్సల్టెంట్ల మీద ఆధారపడే బదులు ప్రజాకోణంలో ప్రజాక్షేత్రంలో ఎక్కువ కష్టపడడం ద్వారా, ప్రజల ప్రేమ ఎక్కువ పొందడం ద్వారా మనకన్నా ఎక్కువ వ్యూహకర్తలేం కాదు వాళ్ళు, మనకన్నా ఎక్కువ కష్టం చేసేటోళ్ళు కాదు, మనకన్నా ఎక్కువ పెద్ద తెలుగుకల్లోళ్ళు గొప్పోళ్ళు కూడా ఏం కాదు. డక్కి మొక్కిలు తిని ఎత్తుపల్లాలు ఎన్నో చూసి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నటువంటి వాళ్ళం రాజకీయ పార్టీ ఉన్నటువంటి నేనేమంటున్నానంటే రాజకీయ నాయకులు ఉన్నటువంటి మనమే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళ ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎట్లయితే ఈ రాజకీయాల పట్ల ప్రజల్లో కొంచెం తగ్గిస్తున్నామో, ఎట్ ద సేమ్ టైం రాజకీయ పార్టీలుగా మనం ఇవాళ దృష్టి పెట్టాల్సింది ఏంటంటే 60%, 70% మించి పోలింగ్ అయితే లేదు, 100% పోలింగ్ ఎట్లా జరగాలనే దాని మీద దృష్టి పెట్టాలి. ఎన్నికల్లో పెరుగుతున్నటువంటి విచ్చలవిడి ఖర్చు ఎట్లా తగ్గించాలి, దానికి ఎన్నికల సంస్కరణలు ఏం రావాలి, దాని మీద రాజకీయ పార్టీలుగా మనం దృష్టి పెట్టాలి. అదేవిధంగా మెచ్యూర్డ్ డెమోక్రసీలో జరిగేది ఏంటంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీలు చేసే కార్యక్రమాల్లో ఇంకా ప్రతి ఒక్కరు ఎట్లా ఇన్వాల్వ్ కావాలనేటటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనల వైపు రాజకీయ పార్టీలు దృష్టి సారించాల్సింది. షార్ట్ కట్స్ వెతకడం కరెక్ట్ కాదు. రజనీకాంత్ గారు షార్ట్ కట్స్ వెతకడం కరెక్ట్. రాజకీయాల్లో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అధికారం దుర్వినియోగం చేసి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకుంటారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొంతమంది మనుషులు పెడతారు, ఇవన్నీ బయటికి పెట్టరు. అధికారంలో లేనప్పుడే వస్తుంది ఈ కన్సల్టెన్సీ ప్రాబ్లం అంతా కూడా వచ్చేది. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నాయి. సార్ ఇక్కడ ఇది వ్యాపారంగా ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా రాంబాబు గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకి సేవాభావంతో ప్రజలకి చేద్దామని రావాలా. ఇవాళ నిజంగానే ఈవెంట్ మేనేజ్మెంట్గా ప్రశాంత్ కిషోర్ గారిని కనుక వైసీపీ పార్టీ తీసుకొని ఉంటే ఎన్ని కోట్లు ఇచ్చాము, 10 కోట్లు ఇచ్చామా, 20 కోట్లు ఇచ్చామా, ఫ్రీగా ఇస్తున్నామా అనేది ప్రశాంత్ కిషోర్ నైనా చెప్పండి, అంబటి రాంబాబు గారినైనా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. ఇదిగో ఈ పెయిడ్ సర్వీసు, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కి మేము చెప్పిన తర్వాత అమర్నాథ్ రెడ్డి ఎంత ఇచ్చాడు, అమర్నాథ్ రెడ్డి ఎంత ఇచ్చాడు, అవినాష్ గారు ఒక్కొక్క నిమిషం. అవినాష్ గారు ఫైనల్ చెప్పండి, ట్రంప్ గెలవటానికి పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఇది కారణం అని చెప్పి అంటూ ఉన్నారు. మీరు కూడా దాన్ని ఒక సందర్భంలో అడ్మిట్ చేశారు. క్యాంపెయిన్ మేనేజ్మెంట్ షార్ట్ కట్ రూటు అని అంటే కరెక్టా కాదా? ఖచ్చితంగా కాదండి. ఇప్పుడు అంటే క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిషియన్ ఉన్నారనుకోండి, ఆయనకున్న బిజీ డేలో ఎంతమంది పొలిటీషియన్ బిజీ డే అండి, మీరు భలే చెప్తారు. పొలిటీషియన్ ఉండాల్సింది జనంలో, ఆయన బిజీ డే అంటే వ్యాపారం చేసుకుంటున్నాడని. ఇప్పుడు కాదండి, కాదు జనంలో కరెక్ట్. ఇప్పుడు జనంలో ఎలా ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఏబీసీ ఉన్నారనుకోండి, ఏ పార్టీ ఏం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, పార్టీ బీన్ చేసే వాళ్ళు ఉంటారు, పార్టీని సీన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇండిపెండెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు ఆ పొలిటీషియన్ దగ్గరికి అందరు వర్గాలు వెళ్తాయా? వెళ్ళవు కదా. ఒక వర్గం అంటే ఆ పార్టీ వర్గం వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉండొచ్చు. సో వేరే అంటే ఈ పార్టీ సపోర్ట్ చేయని వాళ్ళు అలాంటి ఇండిపెండెంట్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 కోట్ల జనాలు అనుకోండి, 5 కోట్లు కలిసి ఫీడ్బ్యాక్ తీసుకోలేరు కదా. సో ఇప్పుడు టెక్నాలజీని వాడి, ఓటర్ మోడలింగ్ వాడి, డేటా మోడలింగ్ వాడి ఎలాగ మన అంటే
ఎటువంటి పాలసీలు అందరికీ బాగా అపీల్ అవుతాయి, ఎటువంటివి అవుతాయి అనేది ఇప్పుడు ఒక పాలిటీషియన్ ఉండి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీపీ అనుకోండి, ఒక టీడీపీ పాలిటీషియన్ లేదంటే వైఎస్ఆర్సీపీ పాలిటీషియన్ టీడీపీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని, లేదంటే ఆ పార్టీ సపోర్ట్ చేసే జనాలందరినీ కలిసి చేస్తూ ఉంటే అది వేరే విషయం. మీరు ప్రజలు అని చెప్పని అంటున్నారు, కానీ ఆ ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆ పార్టీని సపోర్ట్ చేసే ప్రజలు ఉంటారా, ఇన్ జనరల్ అందరు ప్రజలు ఉంటారని కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో యా, అంటే క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అన్నది ఏంటంటే ఇట్స్ మోర్ అబౌట్ ఆ పార్టీకి చేస్తూ, అండ్ ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోవడం అంటే అదేదో ఆ మనిషి డబ్బులు చేసుకుంటారని కాదు. ఇది ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ క్యాంపెయిన్ చేస్తే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ఒక్కొక్క విషయం, ట్రంప్ క్యాంపెయిన్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే పాయింట్ వస్తుంది. అవినాష్ గారు ఏం చెప్తారా? ప్రాఫిట్ అంటే ఏ మీకు ఇండివిజువల్ గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? అండ్ కంప్లీట్ వస్తుంది ఐ థింక్. ఇప్పుడు ఏంటంటే అదే అన్న, ఇప్పుడు నేను గర్వంగా గుడ్డి మీద చేసి చెప్పగలను ఏంటంటే, గవర్నమెంట్ పవర్ లోకి పోయిన తర్వాత నాకు ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఏ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అడగడు. సో ఇప్పుడు ఇంత దానికి ఎంత పే చేస్తారు. అందులో ఇంకోటి ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ తో జరిగేది కాదు. ఒక స్టేట్ తీసుకుంటే ఒక 500 మంది 800 మంది 1000 మంది. భారతదేశం గురించి చెప్పండి. భారతదేశం క్యాంపెయిన్ మేనేజ్మెంట్ దిశగా అన్ని పార్టీలు ఆ దిశగా వెళ్ళిపోతున్నాయా? ఆ సిచ్యువేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా రాబోయే రోజుల్లో? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు నాకు అనివార్యమా? కాదండి, అనివార్యం కాదు. ఇప్పుడు గత 40 ఏళ్లుగా క్యాంపెయిన్ మేనేజ్మెంట్ యూఎస్ లో చేస్తున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ కి వెళ్తారు, లాటినో కంట్రీస్ కి వెళ్తారు. అవన్నీ ఏంటంటే ఒక థర్డ్ వాయిస్ తీసుకోవడానికి, ఒక ఫోర్త్ వాయిస్ తీసుకోవడానికి చూస్తారు వాళ్ళు. సో క్యాంపెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇన్ హౌస్ క్యాంపెయిన్ మేనేజర్ కింద రేపు పార్టీలు హైర్ చేసుకున్నారు అనుకోండి, బయట వాళ్ళు అవసరం లేకపోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు పొలిటికల్ గా ఎదగడానికో వాళ్ళు ప్రజల్లో ఉండడానికో వాళ్ళు చూస్తారు. సో అందుకని ఈ మేనేజ్మెంట్ చేయడం కోసం ఎవరొకరు కావాలి తప్ప, కానీ లెట్స్ రేపు ఇండియాలో పార్టీలు అందరూ మేము 10 మందిని మాకు ఫుల్ టైమ్ గా వీళ్ళే మా క్యాంపెయిన్ స్ట్రాటజీస్ లో అనుకోండి, బయట కన్సల్టెంట్ అవసరం లేకపోవచ్చు. సో రాజకీయ పార్టీలు దేశంలో ఒక మూస పద్ధతిలో గుడ్డిగా ఏదో నమ్మిపోతామన్నట్టుగా అట్లా దీని వెనక పడిపోతున్నాయి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాకున్నంత కడుపు నొప్పి కన్సల్టెంట్కి ఎందుకు ఉంటుంది? నేను ఎమ్మెల్యేని కావాలి, నేను ఎంపీని కావాలి, నాకున్నంత కడుపు నొప్పి కన్సల్టెంట్కి ఎందుకు ఉంటుంది? నా పార్టీ అధికారంలోకి రావాలి, నా పార్టీ వర్కర్కు, నా పార్టీ లీడర్కు, నా పార్టీ అధ్యక్షుడికి నాకున్నంత కడుపు నొప్పి కన్సల్టెంట్కి ఎందుకు ఉంటుంది? ఒకటి. రెండోది, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీని ఏదైనా ఒక కన్సల్టెన్సీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తెమ్మనండి. ప్రశాంత్ కిషోరే కదా ఆంధ్రప్రదేశ్ లో, నేను అనేది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తెమ్మనండి. కన్సల్టెన్సీ సేవలు నిజమే, వీళ్ళు కరెక్ట్, వీళ్ళు గొప్పలే అని ఒప్పుకుంటాం. నేను అనేది ఏంటంటే, మనం రాజకీయ పార్టీలుగా కూడా ఆలోచించాల్సింది, ఎంతో కొంత వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల కొంత మనం సెట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది తప్పితే మేజర్గా వీళ్ళ వల్ల పెద్ద మార్పు రాదు, పెద్దగా అయ్యేదే ఉండదు. నిజంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఏం కావాలో ప్రజల కోణంలో ఆలోచించి గట్టిగా పని చేసుకుంటే తప్ప మనకు అధికారాలు రావు. వచ్చిన అధికారాలు అట్లనే శాశ్వతంగా ఉండవు. ట్రెండ్ మారింది. కన్సల్టెంట్లు క్యాంపెయిన్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో ఈ 2019 ఎలక్షన్లో వాళ్ళు సీరియస్గా తమ ప్రభావం చూపిస్తారు. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దీని పర్యవసానాలు మిగతా పార్టీలు ఫాలో అవుతాయా, ఇక్కడితో అంతం అవుతాయా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరు చర్చలో పాల్గొన్నారు. చూస్తున్నామండి టీవీ9.